గాంధీ కుటుంబంలో భాగం కావడం వల్లే తనను లక్ష్యంగా చేసుకున్నారని వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా ఆరోపించారు. అలాగే తాను త్వరలో రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. హర్యానా భూ ఒప్పందానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆయన ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా వరుసగా రెండో రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నిత్యం ప్రజల కోసం పోరాడే గాంధీ కుటుంబంలో భాగం కాబట్టే తనను బీజేపీ లక్ష్యంగా చేసుకుంటుందని ఆరోపించారు. బీజేపీ ఎంతగా ఇబ్బంది పెడితే అంతగా బలపడతామని అన్నారు. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపే వారిపై ఒత్తిడి తెచ్చేందుకు దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని వాద్రా విమర్శించారు. తాను బీజేపీలో ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదన్నారు. తాను రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని వాద్రా చెప్పారు. ఇక ఈ కేసులో హర్యానా ప్రభుత్వం తనకు క్లీన్ చిట్ ఇచ్చిందని రాబర్ట్ వాద్రా గుర్తు చేశారు. ఇప్పుడు ఈడీ విచారణలో భాగంగా అడుగుతున్న ప్రశ్నలకు 2019లోనే సమాధానం ఇచ్చారని, మళ్లీ ఇప్పుడు అవే ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు అని అర్థం కావటం లేదని అన్నారు. ఈడీ చెబుతున్న దాని ప్రకారం వాద్రా కంపెనీ 2008 ఫిబ్రవరిలోని గుర్గావ్లోని షికోపూర్లో 3.5 ఎకరాల స్థలాన్ని ఓంకారేశ్వర్ ప్రాపర్టీ నుంచి కొనుగోలు చేసింది. దీని విలువ 7.5 కోట్ల రూపాయలు. ఆ తర్వాత వాద్రా కంపెనీ ఆ భూమిని రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన డిఎల్ఎఫ్కు 58 కోట్ల రూపాయలకు విక్రయించింది. డిఎల్ఎఫ్కు భారీ లాభంతో విక్రయించడంతో మనీ లాండరింగ్కు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈడీ విచారణ జరుపుతోంది.